మల్కాజ్గిరి డివిజన్లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ నగర్లో ఉన్నాం. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు ముందంచెలో ఉంటారు? మరి కాంగ్రెస్ బీజేపీ లేకుంటే టీఆర్ఎస్? మరి ప్రజల మాటల్లో తెలుసుకుందాం. ఎవరు వస్తే బాగుంటుంది? ఇప్పుడు వరకు అయితే చేసిన పనులలో అయితే టీఆర్ఎస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వరదలా వచ్చింది కాబట్టి ఒకటి సాయం సరిగా అందట్లేదు. దాని గురించి జనాలు ఏమనుకుంటున్నారంటే మాకు సరే ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు రిపీట్ మళ్ళీ చేస్తున్నారు. దాని గురించి కొంత ఏనోళ్ళు ఏమంటారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది అని అంటుంది. ఇప్పుడు నా చేసే పనులు అయితే టీఆర్ఎస్ మంచిగానే చేసింది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెడగొట్టే పనులకు ఉపయోగపడుతుంది. అన్న మరి మీరు ఏ ప్రభుత్వం వస్తే మంచిగా బాగుంటుంది? ఏంటంటే ఒక లెవెల్తో ఉన్నది, వరద బాధితుల్లో కొంతమంది ఏంటంటే ఇచ్చిన వాళ్ళకే డబల్ అవుతుంది. మళ్ళీ ఇయ్యని వాళ్ళకి ఏంటంటే ఆడ లైన్లో నిలబడి ఎంత దగ్గర ఒక 5,000 10,000 మంది వాళ్ళ పోలీసు వాళ్ళతో దెబ్బలు తినుడు అది ఇది అవుతుంది. అది కాకుండా ఇంటింటికి పోయి ఇక్కడ బ్యాంకులన్నా అకౌంట్ వేస్తే చాలా మంచిగా ఉంటుందని అభిప్రాయం. దీనికి టీఆర్ఎస్. పేరు మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు కోటేస్తారు? ఎందుకని? కొంచెం చేంజ్ అయితే మంచిగా అనిపిస్తుందా? అవును, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? టీఆర్ఎస్ వస్తే మంచిది అనుకుంటున్నాను. ఎందుకక్క? అంటే అవి చేసే పథకాలు కానీ టీఆర్ఎస్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఫంక్షన్స్ కానీ, మళ్ళీ షాదీ ముబారక్ కానీ, అలాంటి వాళ్ళకి చదువు నిరుపేదలకు సహాయం చేయడం కానీ, అలాంటి పథకాలన్నీ చాలా బాగున్నాయి టీఆర్ఎస్లో. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు కూడా బాగుంటుంది అనేసి మేము. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వంలో ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మేయర్ అయితే బాగుంటుంది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాలకు తెలంగాణ రాష్ట్రంతో ఉద్యమంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ టైం జిహెచ్ఎంసీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు అండి. సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది, మరి ఎవరు వస్తే ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? ప్రభుత్వం అంటే మాకు పనిచేసే ప్రభుత్వం ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముందుగా వర్షాలు పడి రోడ్ల మీద నడవలేక చాలా ఇబ్బంది అయింది. కొద్దిగా ఇంతకుముందుకు వచ్చిన ప్రభుత్వం ఇంతకుముందు కాకుండా కొద్దిగా మాకు సహకరించి చేసారు. ఈ రోడ్లు నీట్గా అయినాయి. పబ్లిక్ కూడా ఆలోచించిందంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వంకి ఇస్తేనే మనకి ఏమైనా పనులు అవుతాయి. దానివల్ల మేము టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకొని మళ్ళీ భారీ మేటోడు గెలిపించుకొని ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలను తీసుకున్నాం. మెయిన్ కాలనీలో కరెంట్ సప్లై ఉండకపోవడం, వాళ్ళ వాటర్ ప్రాబ్లం ఉన్నది, రోడ్లు డ్రైనేజ్ ఉన్నాయి. దాని గురించి మేము ఎన్నోసార్లు వినితి చేసినాం. సరే చేస్తాం వస్తే ఏంటంటే మేము కొంచెం మంచిగా పనులు చేసుకుంటాము. జర యూత్కి కూడా మంచిగా ఇది ఉంటుందని మేము దాని గురించి పోరాడుతున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తుంది కదా, మరి ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే గవర్నమెంటా? టీఆర్ఎస్, కాంగ్రెస్? టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. క్యాండిడేట్ కూడా టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా మనకు ఎమ్మెల్యే ఉంది, మన గవర్నమెంట్ ఉంది. మనకు అభివృద్ధి పనులు జరగాలంటే మాత్రం మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఇప్పటివరకు పెన్షన్లైనా ఏదైనా వితంతులకైనా వంటల స్కూళ్ళకైనా వాళ్ళకి టీఆర్ఎస్ బాగానే చేస్తున్నారు. టీఆర్ఎస్ వస్తే మంచిదని మాకు. థ్యాంక్ యూ. పేరు రామమ్మ. అన్న ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో మరి ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? బీజేపీ రావాలి. ఎందుకన్నా? బీజేపీ వస్తే బెటర్. ఇప్పుడు కేసీఆర్ ఇల్లు ముళ్ళ స్థలాలకి డబ్బులు ఇస్తా, అది ఇంతవరకు వాటర్ వచ్చిన దానికి పోయిండు. ఆ నాళ్ళ మీద కట్టించారు వాళ్ళే. ఆ ఇల్లు కూడా కొడుతారు, వాళ్ళకు కూడా డబ్బులు ఉంది కదా. ఆ 10,000 ఇంతకుముందు కరోనా టైంలో ఎలా వేసిన అన్నాడు, అలాగే 10,000 వేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎంత కరోనా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ సేవలు తీసుకున్న ఉన్న పేపర్లు అవన్నీ తీసుకొని పక్కన పడేసారు, అంతా వేస్తే కదా. అందుకే బీజేపీ వస్తే ఇలా కూడా తెలుస్తుంది ఏ గవర్నమెంట్ బాగుంటుందా అని. టీఆర్ఎస్ వస్తే మంచిది. అంటే ఇప్పుడు నడిచే ప్రభుత్వం అదే కాబట్టి మేము తెలంగాణ टीआरएस के पार्टी को। अभी तक जहाँ तक प्रेजेंट में देखें केटीआर साहब टीआरएस पार्टी ने बहुत डेवलपमेंट किया है हैदराबाद में भी, और सीनियर सिटीजन्स के लिए भी, आए युवा के लिए भी। सो ये गवर्नमेंट से अच्छा कोई गवर्नमेंट नहीं है, तो हमें टीआरएस ही होना और हमारा टीआरएस जीतेगा। బీజేపీ ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పిన సేమ్ అట్లా ఏంటంటే 3 ఫ్లోర్లలో పైసలు ఇస్తారు. మాది చిన్న కాలనీ, అక్కడ ఒక రూపాయి కూడా మా ఇంటి దగ్గర వచ్చి స్టాప్ చేసి, అక్కడ పోతేనేమో ఏం లేదు, 500-600 మంది లైన్లో ఉన్నారు, స్టాప్ చేసి. సో బీజేపీ బెటర్. ఈ ప్రభుత్వం సార్ కాంగ్రెస్ ఇస్తే బెటర్ అమ్మ. ఆన్సర్ ఇయ్యక కాంగ్రెస్ వాళ్ళు.
వస్తే బాగుంటుంది ఎలక్షన్ వస్తే ఎవరు ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది మీరు ఎవరు కోటేద్దాం టీఆర్ఎస్ ఎందుకని అంటారు ఇప్పుడు టీఆర్ఎస్ అయితే సేఫ్ ఉంది కదా. టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న సార్. టీఆర్ఎస్కి టీఆర్ఎస్ ఎందుకన్నా? టీఆర్ఎస్ ఎందుకంటే టీఆర్ఎస్ వస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన 6 ఇయర్స్లో కానీ హైదరాబాద్లో కానీ ఎటువంటి గొడవలు మెయిన్ రీజన్ కర్ఫ్యూలు కానీ రసారప్పులు కానీ ఎటువంటి గొడవలు అనేవి మెయిన్ కాదు. మళ్ళీ ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉంటాయి. సో టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎందుకంటారు అన్న? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? ఆల్మోస్ట్ అయితే 29వ రాష్ట్రం కాబట్టి టీఆర్ఎస్ రావడమే కరెక్ట్. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన ఎన్నో ప్రగతి పథకాలు అది చేసిండు. వాటర్ కోసం అని, ప్లస్ ఇంటింటికి నల్ల అని, వృద్ధాప్య పింఛన్ అని, రైతు బంధు అని, ఇట్లాంటివి చాలా చేశాడు కదా. టీఆర్ఎస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాగుంటుంది టీఆర్ఎస్ ఎందుకంటారు అన్న? రైతు బంధు కూడా మాకు చేస్తుంది. ఎవరు రావాలి? కేసీఆర్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? మనకు ప్రస్తుతం మన అయితే చూస్తే మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాయి. ఎన్నో పథకాలు తీసుకొని వచ్చింది పబ్లిక్. పెన్షన్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కానీ, విడో పెన్షన్స్ అని కానీ అవి పెరిగినాయి కూడా. అవి ఇంతకుముందు తక్కువ. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కరెంట్ అనేది గత ఎన్నో సంవత్సరాల చరిత్ర నుంచి ఎవరు కరెంట్ ఇచ్చిన పుణ్యం లేదు. ఎప్పుడు కరెంటు పోతూ ఉండే. కానీ అది ఆ ఒక ఇది దక్కిందంటే ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికే తగ్గింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఎవరు వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? వాళ్ళు చాలా బాగా చేస్తారు. చాలా బాగా చేస్తారు. కానీ ఇది చూసుకొని చేస్తారు. బీజేపీ వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. అక్క మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? టీఆర్ఎస్ బాగుంటుంది. ఎందుకంటారు? అదే ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా, అన్ని మంచి పనులు చేస్తున్నాడు కేసీఆర్, అంత బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. నా పేరు కస్తూరి. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఫామ్లో ఉన్న పార్టీ కాబట్టి అది వస్తే బాగుంటుంది. అన్ని పనులు మంచిగా చేస్తారు. అక్క నమస్తే, మీ పేరు? నా పేరు రాధిక. అక్క మరి ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? టీఆర్ఎస్ వస్తేనే మంచిది. ఎందుకంటారు? చాలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి అందుకే టీఆర్ఎస్కే మేము ఇస్తాం. థ్యాంక్ యూ అక్క. మీ పేరు? మంచి. నా పేరు నవనీత. మరి నవనీతక్క, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? టీఆర్ఎస్. ఎందుకంటారు? అన్ని మంచి పనులు చేస్తున్నాయి. ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు. భారత బాధితులకి 10,000 ఇచ్చారు. అన్నిట్లో ముందుంది కాబట్టి దానికే. సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా మగ్గంలో, సో మరి ఎవరు వస్తే బాగుంటుంది? బాగున్నా ఎవరున్నా పనిచేసే వాళ్ళు ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. ప్రతి పెంచినప్పుడు కాంగ్రెస్కి ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్. మీ ఓటు ఎవరికి? నేను కాంగ్రెస్కి ఎక్కువగా ఉన్నట్టు కాంగ్రెస్కి వేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మీ ఓటు ఎవరు వస్తే బాగుంటుంది? ఎందుకంటారు ఒక మాట? పరిస్థితి వాళ్ళు వస్తే బాగుంటుంది. చేంజ్ అవ్వాలని థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? మాకు కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. మాకు ఎందుకంటే ఆధార్ కార్డు వస్తుంది, మన వ్యవసాయం వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇంతవరకు మేము కాంగ్రెస్ చూసాం కానీ ఏమి ఇవ్వలేదు. ఆ బీజేపీ కూడా ఏంటంటే ఇక్కడ రాజకీయం చేస్తుంది కానీ టీఆర్ఎస్ వస్తేనే మాకు మంచిగా ఉంటుంది. పైసలు ఇంకెక్కువ చేయమని కూడా చేస్తారు. అన్నిటికి మంచిగా ఒక డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మాకు ఇంకా సంతోషం. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు? సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది? థ్యాంక్ యూ. మీ పేరు? అన్న వయసు మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ మనకు అంత పెద్ద పట్టింపు లేదు కానీ మంచిగుంటే లోకంలో మంచిగుంటే వాళ్ళు బీఎస్పీ కానీ, తెలుగుదేశం కానీ, టీఎస్ కానీ ఏదైనా వస్తే మనకు మంచి చేయాలి అంతే. మీ ఓటు ఎవరికి మరి? మనమైతే ఇంతమందికి అయితే టీఆర్ఎస్కి వేసినాం. చూద్దాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఆలోచన చేద్దాం.
దాన్ని బట్టి కొన్ని తెలుసుకొని దాన్ని బట్టి చేసేద్దాం. అన్న మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? పక్కా బీజేపీ. ఎందుకంటే అన్న బీజేపీ అయితేనే యూత్కి అందరికీ వెల్ చేసుకోవాలి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. नमस्ते, अभी जैसे से एनकल हो रहा है, तो कौन आपका अच्छा रहता, कौन आने का? टीआरएस, कांग्रेस, बीजेपी? को टीआरएस आने का तो अच्छा काम कर रहे थे. థ్యాంక్ యూ. మీ పేరు? మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎందుకంటారు? ఒక చిన్న మాట. టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ వేరే కార్పొరేటర్కి నేను ఓటు వేసినాను. ఇప్పుడు నేను పోయి బీజేపీతో వెళ్ళి ఓటు వేసినాను. బీజేపీ కార్పొరేటర్ వచ్చింది. ఏం డెవలప్మెంట్ చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు డెవలప్మెంట్? స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుంటే ఎక్కడి నుంచి చేస్తారు? చేయలేడు, ఇంపాసిబుల్ దగ్గర. లేకుంటే బీజేపీకి ఒక 70, లేకుంటే కాంగ్రెస్కి ఒక 70-80 రావాలి. వస్తే వాళ్ళు ఏమైనా జిహెచ్ఎంసీ ఫండ్స్తో చేయగలరు. అది కూడా డెవలప్మెంట్ కాదు. దాంట్లో ఏమేమి చేయగలరు వాళ్ళు? మోరీలు చేయగలరు, ఒక కేబుల్స్ చేయగలరు, అంతే. దానికన్నా ఎక్కువ ఏం చేయలేరు. రోడ్ ఏమైనా కావాలంటే స్టేట్ గవర్నమెంట్ కావాలి. కాబట్టి ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్.